ఈ వీడియోలో యోగ వాసిష్టంలోని ప్రయోజన కథనం గురించి తెలుసుకుందాం. హే మహానుభావ, అనర్థ వృత్తిలోనే సంసార లంపటంలో చిక్కుకున్న జనులను చూస్తుంటే నా మనస్సు భ్రమిస్తోంది, భయం వేస్తుంది. నా ఇంద్రియములు ఎండుటాకుల వల్లే కంపిస్తున్నాయి. అల్పబలుడగు భర్తను పొందిన సౌందర్యవతి క్రూరజనులను చూచి భయపడుతుంది చూసారా. ఈ మా బుద్ధి కూడా అల్పజ్ఞానయత మగుట చేత కాబోలు ఈ సంసారమును చూచి కంపించిపోతుంది. ఏమాత్రం ధైర్య సంతోషాలు పొందలేకపోతుంది. పచ్చికపై గల ఆశతో లేడి పెద్ద లోతైన గోతిలో పడి బయటకు రాలేక ఎలుగెత్తి ఏడుస్తుంది చూసారా. ఈ మనస్సు తుచ్చమైన విషయాలకే పరిగెత్తి చివరకు దుఃఖమునందు కూలిపోతుంది. అవివేకమును నిరంతరం ఆశ్రయిస్తున్న ఈ మా చక్షురాది ఇంద్రియములు మమ్మల్ని అందరినీ అంధకూపంలోనికి లాగివేస్తున్నాయి. అట్లు విషయములు పదార్థములపై పటాటోపాలు మమ్ములను బలవంతంగా వివసుల్ని చేస్తుంటే మేమిక సత్పురుషులను ఆశ్రయించేది అన్నటికీ చింతలు చావవు. కోరుకునే వాటికి అంతు ఉండదు. లోనగల అసంతృప్తిని కప్పిపుచ్చుకుని ఇప్పటికీ ఈ ఈ వస్తువులు లభించుగాక అని భావించి పిచ్చి పిచ్చి ప్రయత్నములు యందు నిమగ్నులం అవుతున్నాం. ఎవరెవరినో సమీపించి ఏదేదో అర్థిస్తున్నాం. ఏది పొందినా ఈ తృష్ణ ఇట్లాగే ఉంటుంది. పొందిన వాటి యొక్క దొల్లా క్షణానుభవం తొలగుటలేదు. ఓ జనులారా, ఇదంతా గమనించకుండానే పిల్లి పాలు త్రాగుతున్నట్లు ఆయువునంతా గడిపివేస్తున్నారా? ఎంతటి దౌర్భాగ్యం! ఈ సంతోషమనున్నది కొన్ని వస్తువులు పొందుతున్నందుకు, కొన్ని పొందనందుకు అనుక్షణం క్రింద మీద అగుచున్నది. చిత్తచాంచల్య కారణంగా కాబోలు నాకీ సంసారంలో ఇది సుఖకరమైనది అనుననేది కించిత్తు కూడా లభించటలేదు. ఇది నన్ను సగం ఆక్రమించి సగం ఆక్రమించగా ఉన్నది. బాలుడు చీకట్లో మూడుబారిన చెట్టును చూచి భూతమనుకుని భ్రమించినట్లు ఆత్మనిశ్చయం పొందని నా మనస్సు అనేక భ్రమ పరంపరలను మాత్రమే పొందుతోంది. అనేక భోగవాంఛలు చిత్తమును ఇంకా పరిభ్రమింపచేయుటచే నేను దానిని నిశ్చయించుకున్నట్లుగా నియమించలేకయే పోతున్నాను. అది తన ఇష్టం వచ్చినట్లు దేశ దిమ్మరి వలె సంచరించుచూనే ఉన్నది. దేవతలు వారి సంపదలను వీడలేకపోతున్నట్లు చిత్తము తన చంచలత్వమును ఎంతసేపటికి పరిత్యజించుటయే లేదు. ఓ సాధువర్య, ఉత్తమము, సుస్థిరము, ఉపాధివర్జితము, భ్రాంతి దుఃఖరహితమైనట్టి ఉత్తమ పదమేదో నాకు చూపించండి. ఈ సంసార వ్యవహారములు, ఈ కర్మలు స్వతహాగా బంధకరములు కావు. అజ్ఞానమనే అన్నిటికీ మూల కారణం అని పెద్దలు చెప్పగా విన్నాను. అయితే అది ఎట్లో నేను గ్రహించజాలకున్నాను. జనకుడు మొదలైన శ్రేష్ఠ పురుషులు ఈ సంసార క్రియా వ్యవహారమందు ఉండి కూడా జ్ఞానులే ఎట్లా ఉంటున్నారు? ఈ సంసారమున ఉంటూ కూడా దీనినే సృశించబడకుండా ఉండేది ఎట్లా? ఏ దృష్టిని పొందిన వారే మీ వంటి జీవన్ముక్తులకు మహాత్ములు ఈ సంసార క్షేత్రములో వ్యవహరిస్తున్నారో నాకు చెప్పండి. ఈ విషయ సర్పములు కుటిలములు, భయప్రదములు, నస్వరములు, నరక కారణములు కదా. ఇవన్నీ యథేచ్ఛగా సంచరించే ఈ సంసారము శుభప్రదము ఎట్లా అవుతుంది? ఏనుగు ప్రవేశించి స్వచ్ఛము నిశ్చలము అయిన సరోవరమును కెలికివేయుచున్నట్లు మోహము అనుక్షణము ఈ బుద్ధిని చంచలీభూతం చేస్తుంది. ఈ సంసార వ్యవహారంలో ఉంటూ కూడా తామరాకును నీరు అంటనట్లు నిర్లిప్తుడై ఉండటానికి ఉపాయము ఏమిటి? ఈ కామాది దుర్వత్తులచే సృశించబడక ఉన్నవాడనే ఉండేది ఎట్లా? ఈ జగత్తును బాహ్య దృష్టితో తృణప్రాయంగాను అంతర్దృష్టికి ఆత్మవలే చూడగలిగేది ఎట్లా? ఈ అజ్ఞాన సముద్రం దాటటం మహాపురుషులకు మాత్రమే సాధ్యం కదా. అట్టి ఏ ఏ మహాపురుషుల ఆచరణను ఆచరించడంచే జనులు దుఃఖరహితులు, ప్రశాంత చిత్తులు కాగలరు. మేమిప్పుడు ఏ శ్రేయోదాయకమైన బాటలో పయనించాలి? ఏ ప్రయత్నములచే ఉత్తమ ఫలం ప్రాప్తిస్తుంది? అనేక అసంబద్ధములతో కూడిన ఈ జగత్తులో ఏ జ్ఞానం, ఏ బోధ కలిగి చరించాలి? ప్రభు, బ్రహ్మచేత సృష్టించబడిన ఈ అశాశ్వతమగు జగత్తు యొక్క పూర్వాపరములను తెలుసుకొనుటకు వీలైనట్టి తత్వోపదేశం నాకు ప్రసాదించండి. హృదయాకాశంలో ఉన్న చైతన్య చంద్రుని మచ్చ తొలగిపోవాలి.
ఇదే ఇప్పుడు నా ఏకైక ఆశయం. అందుకు గాను ఈ ప్రపంచంలో మేము స్వీకరించతగ్గదేది, త్యజించతగ్గదేది, ఈ రెండూ కానిది ఏది? ఈ చంచల చిత్తమును పర్వతము వలె స్థిరమునర్చగలిగేది ఏది? ఈ సంసార విసూచి వ్యాధి ఎన్నెన్ని బాధలు, వికారాలు, విహ్వలతలు కలిగి ఉన్నదో చెప్పలనేదివి కాదు. ఈ వ్యాధి ఏ పావన మంత్రము చే తొలగగలదు? హృదయంలో శీతలత్వము, పూర్ణత్వము, పరమశాంతి ప్రతిష్ఠింపబడేది ఎట్లాగా? హే మహానుభావ, విశ్వామిత్ర మహర్షి, మీరు తత్వజ్ఞులు, అంతేకాదు శరణన్న వారిని రక్షించటంలో మీ అంతటి వారు లేరని లోక ప్రతీతి. ఇప్పుడు మిమ్ములను వినమ్రతతో శరణు వేడుచున్నాను. నేను పూర్ణత్వము పొంది మరలా దుఃఖము పొందనట్టి ఉపాయము ఉపదేశించండి. అల్పజీవులను వారి ఉచ్ఛ్వాస నిశ్వాసలే బాధిస్తాయి. అత్యంతిక విశ్రాంతి పొందనంత వరకు మా చిత్తవృత్తులు, మా కల్పనలు, మా భావాభావములు, మేము నమ్ముకున్న విలువలే మమ్ములను వేధిస్తూ ఉంటాయి. కనుక మీ బోధతో మమ్ములను ప్రక్షాళనం చేయండి. నెక్స్ట్ వీడియోలో రాఘవ ప్రశ్న గురించి తెలుసుకుందాం.